అది వాడండి. నేను పర్మిషన్ ఇస్తాను, వెంటనే ఇస్తాను. ఏమన్నా ఎంపీ కుంట కూడా ప్రాబ్లం ఉంది కదా? ఎంపీ కుంట ఉంది సార్. అంటే కంపారిటివ్గా మాకు నల్ల చెరువు అండ్ తలుపులో ఎక్కువ ప్రాబ్లం. సో అది ముందు మాట్లాడు సార్, మాట్లాడు. ఫైనల్ పబ్లికేషన్ పేరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే లిటిగేషన్ వాళ్ళు వేసుకున్నారంటే కానీ అది ఇప్పుడు కోర్టులో ఉండే మ్యాటరు మనం వీళ్ళని కంపెల్ చేసేది కరెక్ట్ కాదు కదా. కోర్టులో ఉండేది అధికారులను మనం బలవంతం చేసేది కరెక్ట్ కాదు కదా. वो साहब को बोलो, सुनो 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 जी, वो बाजू का साहब को बोलो, जॉइंट कलेक्टर साहब को बोलो, उनके पास ही 600 राइट. సోలార్కి నష్టపరిహారం ఇవ్వట్లేదు, సోలార్కి లీజ్ కాదు సార్. ఒక నిమిషం నేను చెప్తాను సార్. ఇది గతంలో మెగా సోలార్ ప్లాంట్ చేసినప్పుడు అప్పుడు ఎంజాయ్మెంట్ ఉండే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు సార్. దాంట్లో కొద్దిమంది రైతులు మిగిలిపోయారు. ఆ కేసెస్ కూడా రిజాల్వ్ అయినాయి. ఇప్పుడు డబ్బు కూడా వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు. ఎన్టీపీసీ వాళ్ళకి డిస్బర్స్మెంట్ జరగాలి. ఇది కొన్ని ఇష్యూస్ వల్ల పెండింగ్ పెట్టున్నారు, అది క్లోజ్ అయినట్టున్నాయి సార్. నాకు నెక్స్ట్ లోపల మిగతా డబ్బులు ఇచ్చలేదు, ఇచ్చేసామా? మీరు చెప్పారు ఎవరో, అది నీకు అనుకున్నాను. అది ఓవర్సీఎంఎస్ నేను ఒకసారి వీసీ నేను ఇక్కడ ఒక పేజీ వస్తున్నాను. నేను మీకు ఏంటమ్మా పెన్షన్ అసలు ఏ పెన్షన్ రావట్లేదా? అబ్బాయి పరిస్థితులు బాగాలేదు. ఏం చేస్తుంటారు? పంపిస్తాం, గవర్నమెంట్కి పంపిస్తాం. స్పెషల్ కేసు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు కానీ స్పెషల్ కేసు పైకి పంపిస్తాం. డిఎల్డిఓ వినోద్, నువ్వు అది స్పెషల్ కేసు కింద రిమార్క్స్ రాసి పంపించాడు. లైవ్ స్టేటస్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ చూసి ఏడిఆర్డీకి పంపిస్తే మేము డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పంపిస్తాం. ఒకటి పెన్షన్ కేసు వచ్చింది, మన తర్వాత గవర్నమెంట్కి పంపించాలి. నర్సైకి ఇచ్చి కొంత ఇలా డిటైన్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించడం జరిగింది. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా అది కోర్టు అపీల్ చేశారు తహసీల్దార్ ఆర్డర్. అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా లా అండ్ ఆర్డర్ ఇస్ వన్ ఆఫ్ ద
foremost important thing that we have to discharge. దాస్ అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎక్కడైనా బాండ్ ఫోర్ఫీట్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెజిషన్ చేస్తే మీరు మీ లెవెల్లో లోకల్ ఎంక్వైరీ చేసుకొని యూ కెన్ టేక్ ఎ డెసిషన్.